హాయ్ అండి, వెల్కమ్ టు రవ్య ఫర్ వీడియోస్. ఇలా వర్షం చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు అయితే వర్షం పడుతుందండి ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఇలా, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. మామూలుగా రెయినీ సీజన్లో వర్షం పడితే అస్సలు ఇష్టం ఉండదు. ఇలా సమ్మర్లో పడుతుంటే అందరు ఇష్టపడతారు కదండి వర్షం అనేది. ఇలా వర్షం పడుతుంటే కొంచెం ఏదైనా స్పైసీగా తినాలనిపించింది అనమాట. ఇలానే కొంచెం టీ చేసుకొని ఇలా స్పైసీగా స్నాక్స్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఈ స్నాక్స్ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. గోధుమ పిండితోటి హెల్దీ అయిన స్నాక్స్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కూడా ఇష్టపడుతూ ఇలా ఒక టీ రెడీ చేసుకొని స్నాక్స్ ఎంజాయ్ చేసేయండి. రెసిపీ కోసం అయితే ముందు నేను ఇక్కడ కొన్ని మిరియాలు తీసుకున్నాను అనమాట. ఇలా మిరియాలని మొత్తం ఇలా మనం పౌడర్ లాగా ఇలా దంచుకోవాలన్నమాట రోకిల్లో వేసుకొని. ఎందుకంటే మామూలుగా పౌడర్ వేస్తే అంత టేస్ట్ రాదు. మన మామూలుగా ఇంట్లో మనకి మిరియాల పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుంటే అంత టేస్ట్ రాదనమాట. ఇలా మనం కొంచెం దంచుకొని ఇలా పౌడర్ వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, అలానే టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ స్నాక్స్లో అక్కడక్కడ కొంచెం మిరియాలు తగులుతుంటే సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను దానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను, మీకు చూపిద్దామని చెప్పి. 2 కప్పుల వరకు అయితే ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే మైదా పిండితోనే చేసుకుంటారు, ఇక్కడ నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. ఎందుకంటే హెల్దీ వేలో చేసుకుందామని చెప్పి ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండి వాడుతున్నానండి నేను, ఎక్స్ట్రా హెల్దీ కోసం. ఎందుకంటే కొంచెం హెల్దీగా తినాలనిపించింది. ఎందుకు ఎప్పుడు మైదా పిండి అనేసరికి కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను దంచుకు పెట్టుకున్న ఇలా మిరియాల పౌడర్, అలానే కొన్ని జీలకర్ర, అలానే కొన్ని కలోంజీ సీడ్స్ వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర కలోంజీ లేకపోతే దానికి బదులు వామ్ వేసుకోండి. అలానే ఇక్కడ కొంచెం నేను సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, అలానే కొంచెం స్పైసీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి కొంచెం ఇవైతే కొంచెం మనకి నెల వరకైనా నిలువ ఉంటుందండి. ఎక్కువ రోజులు కూడా మనం నెల వరకు అయితే స్టోర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోవచ్చు. అలానే నేను కొంచెం ఇలా కరిగించుకున్న నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అయినా యూజ్ చేయవచ్చు. పిండిలో మొత్తం కూడా ఆ నెయ్యి అనేది కలిసిపోవాలి. అప్పుడే మీరు తొందరపడి వాటర్ అయితే అస్సలు వేసుకోవద్దు. ఇలా మొత్తం పిండిలో నెయ్యి అనేది కలుపుకున్న తర్వాత కొంచెంగా మనం పిండిలో వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మీరు ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ పిండి అనేది పల్చగా అయిపోతుంది. మళ్ళీ పిండి యాడ్ చేసుకోవాలి, ఆ టేస్ట్ అనేది కొలతలు అనేవి పోతాయి. అందుకని కొంచెంగా యాడ్ చేసుకోండి పిండిలో. ఇలా మొత్తం ఇలా చేసుకొని చపాతీ పిండిలాగా చేసుకొని జస్ట్ మనం పక్కన పెట్టుకోవచ్చు 10 నిమిషాలు. లేదనుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా పర్వాలేదు. కొంచెం చేతితోటి అయితే బాగా పిండి అనేది కలుపుకోవాలండి. మీ బలం అంతా చూపించండి ఆ పిండి మీద. మనకి చక్కగా హ్యాండ్కి ఎక్సర్సైజ్ అనేది అయిపోతుంది ఈజీగా ఇలా పిండి కలుపుకుంటే. చూడండి ఇక్కడైతే నాకు పిండికి ఇలా మొత్తం కూడా ఇలా మన బాల్ లాగా చిన్న బాల్ సైజులో చేసుకొని ఇలా మొత్తం పిండితోటి ఒక చపాతీలాగా చేసుకోవాలన్నమాట. బాగా పల్చగా చేసుకోవాలండి, మరీ థిక్గా ఉండకూడదు. ఇది మీకు వీలైనంత పల్చగా చేసుకోండి. అప్పుడే మనకి పరాటాకు చేసుకుంటారు చూడండి, అలా అనేది వస్తుందన్నమాట. అలానే కొంచెం దాని మీద నేను ఇక్కడ నెయ్యి అప్లై చేశాను. అలానే కొంచెం గోధుమ పిండి, కొంచెం కారం, అలానే కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను. అదే కొంచెం స్పైసీగా ఉంటుందండి. ఇంకా ఎక్కువ మనం ఆల్రెడీ పిండిలో కలుపుకున్నాం కాబట్టి స్పైసెస్, అందుకే కొంచెం కారం అది అప్లై చేస్తున్నాను అనమాట. సేమ్ మళ్ళీ కొంచెం ఇలానే బాల్ సైజులో తీసుకొని ఇంకో చపాతీ లాగా అయితే చేసుకోవాలన్నమాట. అది కూడా బాగా పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద అయితే ఇది పెట్టేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఫస్ట్ మనం చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద ఈ చపాతీ పెట్టేసి మళ్ళీ కొంచెం నెయ్యి అప్లై చేసుకుని, అలానే కొంచెం మళ్ళీ పిండి, కొంచెం కారం, సేమ్ ఫస్ట్ ఎలా చేసుకున్నామో సేమ్ అలానే చేసుకొని బాగా ఇలా రోల్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసేసుకొని మనం ఇలా నైఫ్ తోటి కొంచెం ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్గా పెట్టానండి, మరీ ఎక్కువైపోతుంది వీడియో, మళ్ళీ మీరు అందరూ బోర్ అయిపోతారేమోనని చెప్పి అయితే నేను ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్లో పెట్టేసుకున్నాను అనమాట. చూడండి ఈ విధంగా అయితే మనకి ఇలా పరాటాస్కి మనం కట్ చేసుకుంటాం చూడండి, పరాటా లాగా ఉంటుందండి. ఇది కూడా సేమ్ అలానే చేసుకోవాలన్నమాట. సేమ్ ఇలానే చేసుకుని నాకైతే నేను 2 కప్పుల పిండి తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా 4 వరకు అయితే ఇలా 4 బాల్స్ సైజులో అయితే అయ్యాయి అన్నమాట. మొత్తం 2 రోల్స్ వచ్చేయండి నాకు. ఇలా చేసుకుంటే సేమ్ ఫస్ట్ ఎలా చూపించానో ముందు నెయ్యి అప్లై చేసుకోవాలి, మళ్ళీ కొంచెం పిండి చల్లుకోవాలి, అలానే కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా అనమాట. చిన్న పిల్లలకి పెడుతున్నారంటే స్పైసీ కొంచెం తగ్గించుకోవాలనుకుంటే మీరు కారం అనేది అవాయిడ్ చేసేయండి. ఆల్రెడీ మనం చాట్ మసాలా వేస్తున్నాం కాబట్టి అంత స్పైసీగా ఉండదు. కాకపోతే చాట్ మసాలా ఒకవేళ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే లైట్గా దాని మీద గరం మసాలా అలాంటివి వేసుకున్న, స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకున్నా పర్వాలేదు. తక్కువ కావాలనుకున్న వారు కారం అనేది స్కిప్ చేసేసుకోండి. చూడండి నాకు అన్నీ కూడా ఇన్ని అయ్యాయి మాట. నాకు జస్ట్ ఒక 2 డేస్లో అయిపోతాయండి అవి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకొని మీరు ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. 1 మంత్ వరకైనా ఇవి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు.
జస్ట్ మనం ఈ ఏమంటారు దీనికి, ఈ కర్రతోటి జస్ట్ అలా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. దీన్ని అట్లకాడ అంటారా ఏమంటారు ఈ రోల్ని నాకు తెలీదు. జస్ట్ ఇలా చేతితోటి ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇలా అప్లై చేసుకొని మొత్తం జస్ట్ లైట్గా పిండేసుకొని ఇలా చేసేసుకోండి. ఈజీగా అయిపోతుందండి. 5 మినిట్స్లో అనేది మంచి టేస్టీగానే స్పైసీగా ఉండే స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట. డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటన్నది అయితే. నాకు ఈజీగా అయిపోతుంది చూడండి. నేను చేసే విధంగా అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే ఫార్వర్డ్ చేశాను అనమాట. వీడియో అనేది ఎక్కువ టైం అదే లెందీ అయిపోతుందని చెప్పి ఈ విధంగా చేసుకుంటే అన్నీ కూడా మీకు చాలా తక్కువ, ఒక పక్క మనం టీ పెట్టేసుకున్నా ఈ లోపల రెడీ అయిపోతాయి అనమాట అన్నీ మనకి. పిల్లలైతే ఇలా సమ్మర్లో అయితే ఎన్ని స్నాక్స్ చేసుకున్నా అయిపోతున్నాయి కదా. ఇలా రెడీగా ఒక 5-10 మినిట్స్లో రెడీ అయిపోయి స్నాక్స్ చేసుకుని పెట్టేస్తే పిల్లలైతే బాగా ఇష్టపడి తింటారండి. చూడండి ఆయిల్ అనేది హీట్ అయింది నాకు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకొని మీడియం సైజులోనే పెట్టుకోవాలండి. స్టవ్ అనేది ఎక్కువ హై మీద పెట్టుకోవద్దు, ఉరికినే మళ్ళీ నల్లగా అయిపోతాయి అన్నమాట. కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. జస్ట్ మనం పూరీలకి జస్ట్ ఇలా పైన ఇలా జస్ట్ అప్లై చేస్తాం చూడండి. ఒక్కొక్కటి ఇలా జస్ట్ మనం పూరీలు ఎలా చేసుకుంటాం అంతేనండి. ఈజీగా అయిపోయేది ప్రాసెస్. నా ఛానల్ని ఈ లోపల మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. 4 వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలానే మంచి డిఫరెంట్ స్నాక్స్ కూడా చూపిస్తూ ఉంటాను. నాకు తెలిసిన వరకేనండి, నాకు తెలియనివి అయితే చూపించను నేను. నాకేది నచ్చుతాయో ఎలా ఉంటే టేస్టీగా ఉంటేనే చూపిస్తాను అనమాట. వేస్ట్గా చూపించి పడేసుకునే విధంగా అయితే ఏం చూపించనండి. అన్నీ కూడా టేస్టీగా ఉంటాయి. ఈజీ ప్రాసెస్లో మీకు ఒకవేళ మైదాతోటి చేసుకోవాలన్నా మైదా పిండితోటి అయినా చేసుకోవచ్చు. అవి కూడా బాగుంటాయి. కాకపోతే హెల్తీగా ఉండాలని చెప్పి నేను ఇలా కొంచెం మల్టీగ్రెయిన్ గోధుమ పిండి వాడాను అనమాట. ఇక్కడ మామూలు గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు. చూడండి ఈజీగా మనకి కలర్ చేంజ్ అయిపోతున్నాయి, అలానే క్రిస్పీగా ఉంటాయండి. అక్కడక్కడ కొంచెం మనకి స్పైసీగా టేస్టీగా అయితే డెఫినెట్గా పిల్లలు అయితే ఎంజాయ్ చేసేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా. దీంట్లోనే కొంచెం మనం ఇలా మొత్తం కూడా తెంచేసుకొని దాని మీద కొంచెం ఉల్లిపాయ, మనం కొంచెం నిమ్మకాయ, అలా కొత్తిమీర అన్నీ వేసుకొని కూడా కొంచెం చాట్ మసాలా అలాంటివి వేసుకొని ఒక చాట్ లాగా కూడా తినొచ్చు అనమాట. చూడండి ఇన్నైతే నాకు అయ్యాయి అనమాట. నాకు 2 కప్పుల పిండితోటి ఇన్నైతే రెడీ అయ్యమాట. చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూపిస్తాను మీకు ఒకసారి ఇలా తెంచి. చూడండి ఇలా చేసుకుంటుంటే చూడండి ఊరికినే మనకి ఇలా కట్ అయిపోతున్నాయి చూడండి. జస్ట్ క్రిస్పీగా ఉంటాయి అనమాట. టీ తోటి కానీ పిల్లలకు మామూలుగా కప్లో వేసి ఇచ్చేసినా బాగా చిన్నపిల్లలైనా సరే తినేస్తారు. గోధుమ పిండి కాబట్టి హెల్తీయే కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉన్నాయి ఏంటన్నది అయితే నాకు కామెంట్లో అయితే చెప్పండి. చెప్పాను కదా స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, ఎక్కువ రోజులైనా సరే ఉంటాయండి. ఇవి ఏం పాడయ్యేవి కాదు. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటన్నది నాకు కామెంట్లో అయితే చెప్పండి. అలానే సపోర్ట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఈ వర్షం పడుతున్నప్పుడు కొంచెం ఇలా టీ చేసేసుకొని ఒక 2-3 పెట్టేసుకొని చక్కగా ఇలా పెట్టేసుకొని ఎంజాయ్ చేసేయండి. డెఫినెట్గా మీరు కూడా ఇష్టపడతారు. అలాగే ఎలా ఉన్నాయి ఏంటన్నది అయితే చేసుకున్న వాళ్ళు నాకు కామెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి.